హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఆనియన్ గార్లిక్ లేకుండా మంచిగా టేస్టీగా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. టమాటా పప్పుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పప్పు కోసం నేనైతే ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు, అలాగే పావు కప్పు నార్మల్ కందిపప్పుని రెండింటిని కలిపి తీసుకుంటున్నానండి. చక్కగా 2 సార్లు కడిగేసుకుని దీన్ని కుక్కర్లో పెట్టి చక్కగా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించేసుకోవాలి. ఇందులో పప్పులోకి తగిన వాటర్ పోసేసుకుని అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకుని ఉడికించుకుంటే పప్పు అనేది మనకి మెత్తగా చక్కగా ఉడికిపోతుంది. సో పప్పు ఉడికేలోపు ఇక్కడ టమాటా ముక్కలను అయితే కట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 5 టమాటాలని తీసుకుంటున్నాను, మీడియం సైజ్వి. అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చి అనమాట. కరివేపాకుని చక్కగా కడిగేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసేసుకుని టమాటా ముక్కల్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లా తరిగేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెడుతున్నానండి. కొద్దిగా ఒక 200 ml వాటర్ పోసుకుని చక్కగా మనం నానబెట్టేసుకోవాలి. ఇక్కడ పప్పు అయితే కూడా ఉడికిపోవచ్చింది. చక్కగా 4-5 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలి. పప్పు పోపు కోసం నేనైతే కొద్దిగా ఆయిల్, నెయ్యి 2 కలిపి మిక్స్ చేసి పోపు పెడుతున్నానండి. మీరు కావాలంటే కంప్లీట్గా ఆయిల్తో అయినా నెయ్యితో అయినా పోపు పెట్టుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా తుంచుకొని వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూను మనం ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం గార్లిక్ వేయట్లేదు కాబట్టి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, తరిగి పెట్టుకున్న టమాటాలని కూడా మనం వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవిలాగా ముక్కల్ని అప్పుడే మూత పెట్టకుండానే కాసేపు ఇలాగా మగ్గించుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా వేపుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకుతో పాటు కొత్తిమీరను కూడా వేస్తున్నాను. మనం లాస్ట్లో ఎలాగా వేసుకుంటామో సో ఇలా కూడా వేసుకుంటే అందులో ఫ్రై అయ్యి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పంచదారను వేస్తున్నానండి. ఇలా పంచదార వేయడం వల్ల ఏంటంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కొన్ని కర్రీస్లో కూడా పంచదారని యూస్ చేస్తాం కదా లాస్ట్లో, అలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఇలాగా కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకుని పప్పునైతే మెదిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. టమాటా ముక్కలు అవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనం ఈ పప్పును కూడా యాడ్ చేసేసి చక్కగా ఉడికించేసుకోవడమే. ఇందులోకి నేను కొద్దిగా బరకగా ఉండే కారం వేస్తున్నాను. మనకి పప్పులో ఏంటంటే అక్కడక్కడ రెడ్గా కనిపించి బాగుంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పప్పును కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి మొత్తంగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలండి. ఇందాక నేను కంప్లీట్గా సాల్ట్ వేయలేదు. మనం పప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి సరిపడా సాల్ట్ వేయాలి కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసిన తర్వాత చక్కగా మనం ఇలా కలిపేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే మనకి పప్పు అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. మరో 2-3 నిమిషాల పాటు ఇలాగా స్టవ్ మీద ఉడికించుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. ఆనియన్ గార్లిక్ తిననప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదండి టమాటా పప్పు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.